ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం సాయి కృష్ణం వందే జగద్గురుం. ఓం అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాలోక్యం దేహి మే పార్వతీరమే దేహి మే లక్ష్మీరమే దేహి మే సరస్వతీరమే. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం పరమానంద మాధవం. శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహ కృప కటాక్ష వీక్షణముల మాటిన క్షేత్రపతి ఇటువంటి ఆ దేవదేవునికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటాం. గురుదేవులు కేశవానంద స్వాముల వారికి పాద ప్రణామాలు అర్పిస్తూ శ్రీమద్ భగవద్గీత మాతకు ప్రదక్షిణ నమస్కారాలు అర్పిస్తూ ప్రణవాత్మ పరమాత్మ స్వరూపులైన మీకందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రేయ మార్గంలో భాగంగా మనము శ్రీమద్ భగవద్గీతలో శ్రీ గీతా మహత్యంలో 13వ శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉంటుంది. అందులో మనకి మధ్యలో వచ్చేసి దర్శనాల గురించి చర్చిస్తూ పతంజలి మహర్షి యొక్క యోగ దర్శనాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి అష్టాంగ రాజయోగ గురించి పతంజలి మహర్షి చెప్పి ఉన్నారు. స్టెప్ బై స్టెప్ వీటిని ఆచరిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తే మనము భగవంతుని దర్శించవచ్చు. అందువల్ల యోగా శాస్త్రం కూడా ఒక దర్శనం కిందికి లెక్కకు వచ్చింది. అందులో మొదటిదైనటువంటి మెట్టు యమములు. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఇవి మనకు వ్యక్తిగతంగా మనకు ఉండవలసినటువంటి ఒక సద్గుణాలు, సద్గుణ సంపద. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము వ్యక్తిగతంగా ఉండవలసిన ధర్మాలు ఇవి. ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి సుగుణ సంపద. అందులో భాగంగా మనము అపరిగ్రహం గురించి చర్చిస్తూ ఆగిపోయాం పోయినసారి కదా. అపరిగ్రహము అంటే ఏం రాస్తున్నారు బుజ్జులు అమ్మగారులు? లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. స్వాములు లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్. ఆస్తేయం అంటే ఏం రాస్తున్నారు? దొంగతనం చేయకుండా, అనవసరంగా ప్రోగు చేయకుండుట అని రాసుకున్నాం. ఏ దానికి ఆస్తేయం అంటే కదా? కాదు సార్, అపరిగ్రహం. ఆస్తేయం అంటే దొంగతనం చేయకుండుట. చెప్పాను. అపరిగ్రహము అంటే అనవసరంగా పోగు చేయకూడదు, కూడబెట్టకుండా ఉండడం. కూడబెట్టడం వల్ల ఎక్కువ సమస్య అవుతుంది మనకు. ప్రోగు చేసే కొద్దీ వాటి మీద వ్యామోహం పెరుగుతుంది. వ్యామోహం పెరిగే కొద్దీ రక్షించుకోవడం ఎలా అనేటువంటి ప్రశ్నార్థకం అవుతుంది. ఎక్కువ బంగారము డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు కూడా పెట్టేది, అవకాశం ఉంది కదా అని చెప్పేసి దాచిపెట్టేది, వాటిని ఆభరణాలుగా మార్చుకునేది. ఎక్కువ ఆభరణాలని తెచ్చి ఇంట్లో పెట్టుకోలేము, బయట లాకర్లో పెట్టుకోలేము. ఎవరికైనా తెలిస్తే ఏమవుతుందని భయము. ఎవరు చూసుకుంటూ కూర్చోవాలా. నెలలో వేసుకున్నప్పుడైనా ఎప్పుడైనా పండుగలప్పుడైనా వేసుకుంటామని వేసుకుంటాము, తెలిసిపోతుంది ఇంట్లో బంగారు దండిగా ఉందబ్బా అని.
ఇంకా అయిపోయాయి. ఫంక్షన్లు ఉంటాయి, ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వేసుకొని వస్తారు. దానికోసమే కదా బంగారు వేసుకుంటాండి. ఇది అట్టడప్పుడు వేసుకోవద్దు, ఇంక ఎప్పుడు వేసుకోవాలా అని చెప్పేసి ఈ విధంగా మనకే అశాంతి, శోభ. దాన్ని కాపాడుకోవాలన్నా చూడాలా, రక్షించుకోవాలన్నా చూడాలా. దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నంలో సమస్యలు వస్తాయి. ఈ మధ్య కొన్ని ఏళ్ల క్రితము పావుగడలో వైశ్యాస్ వాళ్ళ ఇంట్లో తండ్రిగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి బంగారం ఉంటుంది ఇంట్లో, తాత ముత్తాతల నుంచి వచ్చిన ఇది ఉంటుంది, మళ్ళీ వీళ్ళు కొత్తగా కొంటనే ఉంటారు. ఎందుకంటే అక్షయ తృతీయ వచ్చిందంటే కొద్దిగా బంగారం కొనాలండి అని ప్రశ్న రైజ్ అవుతుంది. అక్కడ నుంచి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదంట. ఎవరు మొదలు పెట్టినారో అక్షయ తృతీయ రోజు బంగారం కొంటేనే అంట వర్దిల్లుతారు, మొదలు పెడతారు. ఆ విధంగా పోతారా, తెచ్చుకుంటుంటారు. ప్రతి సంవత్సరం పోయిన తర్వాత అబ్బా అది బాగుందండి, ఇది బాగుందండి, నా మీద ప్రేమ ఉంటే మీరు ఇప్పిస్తారండి అంటే కుటుంబం వస్తాడా అంటే నిజంగా మీకు ప్రేమ ఉంటే ఇప్పిస్తారండి అంట. నిజంగా ప్రేమ అంటే ఇప్పిస్తారు, లేకపోతే ఇప్పియరు. అది అర్థం. తెలివితేటలు ఎక్కువ అయిపోతాయి ఆడవాళ్ళకి ఆ టైంలో. ఎవరికి లేనంత తెలివితేటలు వచ్చేస్తాయి ఆడ. ఆ తెలివితేటలతో పాపము ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాడు లోపల యజమాని. ఇప్పిస్తే తలగా నొప్పి ఉండదు కదా అని చెప్పేసి ఇప్పించేస్తారు. అలా ప్రతి సంవత్సరం ఇప్పించినదంతా ఏం చేస్తారు, తెచ్చి బీరువాలో పెట్టుకుంటుంటారు అంతే. అలా దాచిపెట్టినటువంటిది అంతా కూడాను ఒకసారి పని మనిషి ముందరనే అంతా చెప్పింది, చూపించింది, ఎంత బాగున్నాయి చూడు, ఇది బాగుంది చూడు, ఇది బాగుంది చూడు అని. ఆ పని మనిషి అమ్మ అంతా చూసుకొనింది. ఎప్పుడు ఆయన పనిచేస్తుంటది కాబట్టి మంచి మాటలతో బాగానే ఉంటూ అన్ని తెలుసుకుంది, నమ్మకంగా ఉన్నట్లు. మనుషుల్ని, వాళ్ళ సొంత మనుషులను పిలుచుకొని వచ్చేసి ఆమె ఒకతే ఇంట్లో ఉన్నప్పుడు శుభ్రంగా ఆమెను చంపేసేసి అదంతా ఎత్తుకొని పోయినారు. ఏమొచ్చా, మనశ్శాంతి వచ్చిందా? బతికినారు అసలు? బతుకు మీదకే, ప్రాణం మీదకే వచ్చింది అది. జరిగిన సంఘటన పావడలో. మనశ్శాంతిగా బతకనీకి లేదు. ఏదో మన వాళ్ళే అని చెప్పి చూపిస్తే వాళ్ళే ప్రాణాలు తీసేశారు, ఎత్తుకుపోయినారు. పోనీ వాళ్ళని సుఖంగా ఉన్నారా అంటే పోలీసులు ఊరుకు ఉండనిస్తారా వాళ్ళని? వాళ్ళ జీవితం స్మైల్ అయిపోయాయి, జైలు పాలైపోయారు. ఒక ప్రాణము పాయ, పశ్చాత్తాపము, అయ్యో అన్యాయం చంపేస్తామని మళ్ళా బాధ, వీళ్ళకుండే శిక్ష, జీవితాలే నాశనం అయిపోతాయి, కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఆ చుట్టుపక్కల వీధిలో ఉండే వాళ్ళందరూ భయపడి చచ్చినారు అసలు, బయటికి రాకుండా. ఎంతమందికి ఇబ్బందికరమైంది పరిస్థితి. ఎంతో ఇంట్రెస్ట్ గా డబ్బులు ఉన్నాయని చెప్పేసి పెద్దగా ఓ మేడ కట్టుకున్నారు, అద్దాల మేడ కట్టుకున్నారు. అంతా అద్దాలతోనే మేడ కట్టుకున్నారు. తర్వాత మెరిసిపోతుంటారు అసలు. అద్దాల మేడ కట్టుకోవాలని భార్య అడిగితే ముద్దుగా సర్లే అని చెప్పేసి అద్దాల మేడ కట్టించినాడు బుద్ధుల మొగుడు. అంతే. కట్టించేంత వరకు బాగానే ఉంది. అది రోడ్డు పక్కనే ఉంది. రోడ్డు పక్కన ఉన్నప్పుడే దానికి కూడా వాల్యూ కదా. అందరూ పోయేటప్పుడు వచ్చేటప్పుడు బాగా చాలా బాగుంది అనుకుంటా పోతుంటారు కదా. అయితే ఇతనికి మనశ్శాంతి లేదు. ఒక రాయి తీసుకొని, ఇంత లావు రాయి తీసుకొని వేస్తున్నాడంటే ఒకటి ఎవడన్నా ఇచ్చోడు వేసినా కానీ చాలు, శత్రువులే వేయాల్సిన అవసరం లే. ఎప్పుడు ఎవడన్నా ఒక రాయి వేసినాడంటే ఒకటే అర్థం, పై నుంచి కింద వరకు ఒకటే అర్థం. అది అటువంటి అర్థము 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఉంటుంది ఒకటి. ఒక అర్థమే పై నుంచి కింద వరకు పొడవుగా ఉండేది. ఒక రాయి వేసినాడంటే లక్షలు పోతాయి. అది ఒక రాయిపై ఒక అద్దమే పగులుతుందో, పక్కన పడిపోయి డ్యామేజ్ చేస్తుందో చెప్పలేము. కొన్ని మనశ్శాంతిగా ఉంటున్నారా వీడు? అద్దాల మీద కట్టుకున్నామని హ్యాపీగా ఉందా? తాత్కాలికమే. భయం, టెన్షన్. కాబట్టి కూడబెట్టడం అనేది నీకు అశాంతికి దారి తీస్తుంది. దాచిపెట్టడం కావచ్చు, పెంచుకోవడం కావచ్చు, అశాంతి కారణమవుతుంది. దానికి వైరాగ్యం కావాలి. అందుకే అనేది మహాత్మైన వాళ్ళందరూ కూడా గమనించండి, చాలా సింప్లిసిటీగా బతికినారు, సింపుల్ గానే జీవించినారు. వాళ్ళు ఆడంబరాలు ఎప్పుడు కోరుకున్న వాళ్ళు సుఖంగా ఉండరని తెలుసు వాళ్ళకి. మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతిగా ఉండాలనుకుంటే
ఏమీ ఎక్కువ పెంచుకోకూడదు. ఆస్తులు, అంతస్తులు పెట్టుకోకూడదు. ఎక్కువ కీర్తి ప్రతిష్టలు పెరిగినా కానీ ఆ మనశ్శాంతి లే. మంచి పేరు వచ్చినా కానీ కష్టమే. ఎందుకు అంటే తలకానొప్పులు ఎక్కువ అవుతాయి మంచి పేరు వచ్చినా కానీ కాక. అందుకే గోప్యంగా ఉంటారు హిమవత్ పర్వత ప్రాంతాలలో యోగులందరూ కూడా. నాకు తెలిసినటువంటి గురువు గారు ఈ మధ్య కాలంలో హిమవత్ పర్వత ప్రాంతాలకు పోయినారు, ఋషికేశ్. అక్కడ వాళ్ళు ఏదో వాక్యాలుగానే వెళ్ళారు, అన్ని మంచు కొండలే, కానీ వాళ్ళు దారి తప్పినారు. పోతున్నది వెహికల్లోనే, ఏ ఒక దారిలో పోవాల్సిన ఒక దారిలోకి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళు పోతున్నారు అంతే, గమ్యం చేరుకోలేకున్నారు. చోట కారు నిలబెట్టేసి చుట్టూ పరికించి ఎవరైనా జనాలు వస్తే అడుగుదాం, తెలుసుకుందాం, ఎట్లా పోవాలనేది ఆలోచించేద్దామని చెప్పేసి చుట్టూ చూస్తున్నారు. వాళ్ళు కనుచూపు మేరలో ఎవ్వరు కనపరాలేదు వాళ్ళకి. కనుచూపు మేరలో ఎంత అది చూసినంత దూరము కనపరాలేదు ఎవరే గాని, ఎటు తిరిగి చూసినా గాని కాక. అయితే ఇలా చూస్తే టక్కన అక్కడే కనపడినారు ఒక ఋషి. అంతకుముందు వెతికితే ఎవరు కనపరాలేదు, మరుక్షణంలోనే అక్కడ చూస్తే కనపడినారు ఇక్కడే పక్కనే. మీరు పోవలసిన దారి తప్పినట్టున్నారు, మీరు ఇటు తిరిగి ఇటు వెళ్ళండి అని చెప్పేసి దారి చూపించినారు. మీరు పోవాల్సిన గమ్యం కూడా మాకు తెలుసు, ఇటు వెళ్ళండి చేరుకుంటారు. వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. స్వామి, మా గురించి మాకు తెలుసు, మీరు చాలా దూరం వెనక్కి వచ్చారు, వేరే దారిలో వెళ్ళిపోయినారు. అలాగే మీరు ఇట్లాగే వెనక్కి వెళ్ళి ఒక 5-6 కిలోమీటర్ల తర్వాత ఓ దారి వస్తున్నట్టు వెళ్ళిపోండి, మీ గమ్యం చేరుకుంటారు అని చెప్పేసి కాస్త ముందుకు వెళ్ళిపోయేసి వాళ్ళు అదృశ్యమైపోయినారు. ఈ మధ్య కాలంలో, ఎప్పుడో కాదు ఈ సంఘటన, ఒక 7-8 ఏళ్ళ క్రితం హిమత్ పర్వత ప్రాంతాల్లో ఋషులు, మహర్షులు, యోగులు ఎంతో మంది గోప్యంగా జీవనం సాగిస్తున్నారు అక్కడ. వాళ్ళందరూ తిక్కలోళ్ళు కాదు, బిచ్చగాళ్ళు కాదు, మహా సాధకులు వాళ్ళు, భగవద్ ద్రష్టలు, మహాత్ములు. వాళ్ళు ఒక్కసారి కళ్ళు తెరిచినారంటే మొత్తం ప్రపంచాన్ని భస్మం చేసే శక్తి వాళ్ళకు ఉంది. ఒక్క ఋషిముఖుడు చాలు బయటకు వచ్చినాడంటే దేశానంతా కూడా మొత్తం మార్చివేసే శక్తి వాళ్ళకు ఉంది. అంతటి మహనీయులు ఉన్నారు హిమవత్ పర్వత ప్రాంతాల్లో. వాళ్ళకి కనుక కోపం రావాలి, అప్పుడు ప్రపంచం ఏమిటో ఎలా ఉంటుందో చూపిస్తారు వాళ్ళు. మన భారతదేశం గొప్పతనం ఏంటో బయటపడదు. కానీ వాళ్లకు ఇవన్నీ ఇష్టం ఉండవు కాబట్టి ఏదో దగ్గరగా ఉండి ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఏదో ఆపద తొలగించే ప్రయత్నం చేస్తారు తప్ప ఏమి పట్టించుకోరు. భగవంతుని నిర్ణయానికే వాళ్ళు వదిలివేస్తారు. ఆ భగవంతుడు సర్వరక్షకుడు, జగద్రక్షకుడు ఉన్నప్పుడు మనం ఎంతటి వాళ్ళము అన్నట్టుగా వాళ్ళు ఉంటారు. ఆ సర్వేశ్వరుడిగిన ప్రేరణ ఇచ్చినాడా వాళ్ళకందరికీ. మొత్తం హిమవత్ పర్వత ప్రాంతాన్ని పగలగొట్టుకుని బయటకు వచ్చినారంటే వాళ్ళందరూ బయటకు వస్తే నిజంగా ఆ శక్తికి ఎదురలేదు, ఇంకా ధర్మానికి కుదవలేదు, ఇంకా అన్యాయానికి స్థానం లేదు, ఇంకా అధర్మానికి పుట్టుగతులు ఉండవు. ఇంకా అంతటి మహానుభావులంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడాను బయటికి కనిపించకుండా ఎందుకుంటున్నారు అంటే కీర్తి ప్రశ్నలు కోరుకోవట్లా, అనుకోవాలి, మమ్మల్ని పట్టించుకోవాలి, మమ్మల్ని గురువులని భావించాలి, గౌరవించాలి అనేసి వాళ్ళకి ఏ పోషణ లేదు. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా మాకు ఎవరు కావాలి, ఆ భగవంతుడు ఒకడు ఉంటే చాలు, ఆ భగవంతుని యొక్క సన్నిధానం మాకు లభిస్తే చాలు, ఆ సర్వేశ్వరుని అనుగ్రహం కలిగితే చాలు అని చెప్పేసి వాళ్ళు ప్రశాంతంగా జీవనం సాగిస్తూ ఉంటారు. నిరంతరం ఆత్మానంద స్థితిలో మునిగి తేలుతూ ఉంటారు. ఈ విధంగా మనము మహాత్ములను ఎవరిని పరికించి చూసినా, షిరిడి సాయిబాబా కావచ్చు, సత్యసాయిబాబా వారు కావచ్చు, కబీర్ దాస్ కావచ్చు, తులసీదాస్, రామదాసు, సమర్థ రామదాసు, ఎవరిని పరికించి చూసినా వాళ్ళు ఎవరే కానీ ఏం ప్రోగు చేసుకోవాలి. తులసీదాస్ సంఘటన గుర్తు వస్తుంది. తులసీదాస్ గారికి రామదర్శనం అయింది. రామదర్శనం అయిన తర్వాత రాముల వారి ఆదేశం అయింది. మంచి పత్తే ఉండింది,
మళ్ళీ ఒక్క నిమిషం. హరి ఓం. క్షమించండి, వస్తుంది కదా. హరి ఓం. తులసీదాస్ గారికి రామదర్శనం అయిన తర్వాత రామచరిత మానస్ అనేటువంటి గ్రంథాన్ని రచించమని రాముని ఆదేశం అయింది. ఆ రామాదేశానుసారము తన భార్య రత్నావళి రామచంద్ర అనుగ్రహంతో అతన్ని చేరుకుంటుంది. వాస్తవానికి మొట్టమొదటి గురువు తులసీదాస్ ఎవరంటే తన భార్యయే రత్నావళి. ఆ రత్నావళి కూడా అక్కడ చెప్పుకోవడము, రామచంద్రుడే చెప్తాడు, నువ్వు రాసిన ప్రతి ఒక్క శ్లోకాన్ని నీ భార్యతో పంచుకో, ఆమె నువ్వు నచ్చింది అంటే ముందుకెళ్ళిపో అని చెప్పేసి ఒక సందేశం ఇచ్చి రామచరిత మానస రాయడానికి అనుమతిస్తాడు రామచంద్రుడు. అక్కడ నుంచి ఇద్దరు కూర్చొనేసేసి ఒక చిన్న కుటీరం కట్టుకొని ఆ కుటీరంలో వాళ్ళు కూర్చొనేసేసి ఆ విధంగా రామాయణం రాస్తూ ఉన్నారు. సార్ దర్శనం చేసుకొని ఫోన్ చేసుకుంటాను. మీటింగ్ ఉన్నాను, చెట్టు కింద కూర్చోండి. ఇద్దరు కూడా కట్టుకొని. సార్ హనుమంతుడు రామాయణం రాస్తున్నారంట, నిజమేనా? హనుమంత రాస్తున్నారంట అది. ఓకే సరే. రామచరిత మానస్ రాస్తూ ఉన్నారు. అలా రాస్తున్నప్పుడు ప్రతి ఒక్క శ్లోకాన్ని తులసీదాస్ గారు ఎంతో మధురంగా రాస్తారు మరాఠీ భాషలో. అలా రాసింది పూర్తయిన తర్వాత భార్య రత్నావళిని పిలుస్తాడు. రత్నావళి ఎంతో శ్రద్ధగా వచ్చి కూర్చుంటుంది. దాన్ని చక్కగా పాడి వినిపిస్తాడు. దాంట్లో ఆమె శ్రద్ధగా వింటూ చాలా బాగుంది స్వామి, మధురంగా ఉంది, అద్భుతంగా ఉంది అని చెప్తేనే ముందుకెళ్తాడు. ఏదన్నా దోషం ఉంది, కొద్దిగా ఎట్లా ఉంది అనిపించిందంటే ఆమె కూడా సరి చేస్తుంది. ఆమెకంత నాలెడ్జ్ ఉన్నటువంటి గుణవంతురాలు. అందువల్ల రామచంద్రుడి యొక్క ఆదేశం అంతా గొప్పది. ఆమె పట్ల ఉండే అభిప్రాయం అలాంటిది. అలాగే తన భార్యకు సాయంకాలం పూట పగలంతా రాసినంత కూడా సాయంత్రం కూర్చొని చెప్పి వినిపించేవాడు. ఆ చుట్టుపక్కల కొన్ని ఆశ్రమాలు తయారైనాయి. ఆశ్రమాల వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈరోజు సాయంకాలము ఈరోజంతా రాసినటువంటి రామాయణాన్ని తులసీదాస్ గారు వినిపిస్తారని చెప్పేసి అందరూ వాళ్ళ భార్యతో పాటు కూర్చునేవాళ్ళు. పక్కింటలో ఎదురింటలో ఇంటలో వింటారు కదా, విన్న వాళ్ళు అలా వచ్చేవాళ్ళు. అలా వచ్చేసేసి చుట్టూ కూర్చునేవాళ్ళు. అలా కూర్చొనేసేసి వింటూ ఉండేవాళ్ళు. ఆ నోట ఈ నోట చాలా దూరం కూడా పోయింది. ఎక్కడెక్కడ వాళ్ళతో కూడా వచ్చేవాళ్ళు. ఇంకా బెల్లం ఉండే చోటికి చీమలు రానే వస్తాయి. ఆ విధంగా సారం ఉండే చోటికి భక్తులు రానే వస్తారు. ఆ విధంగా వస్తూ ఉన్నారు. చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు రామచరిత మాసం వినడం కోసం. ఆ వచ్చిన వాళ్ళు ఆ యొక్క అద్భుతమైనటువంటి రామాయణ గాథను చక్కగా చెప్పి వినిపిస్తూ ఉంటే, పాడి వినిపిస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో సంతోషం అయ్యేది. ఎంతో మందికి ఉండేటువంటి కర్మలన్నీ తెగేటివి, వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోయేటివి. వాళ్ళకంతా సంతోషము, సంతృప్తి, భార్యాభర్తల మధ్య సంసారం నిలబడేది, ఇద్దరి మధ్య అనుబంధం పెరిగేది. ఇలాంటివన్నీ కూడా సంఘటనలు జరుగుతూ చాలా మందికి సంతోషం అయ్యి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నట్టుగా కూడా ఫీల్ అయ్యి ఈ గురువు గారు దర్శనం చేసుకోవడం వల్ల, ఈ మహాత్ముని మాటలు వినడం వల్ల, ఈయన చెప్పే కథలు వినడం వల్ల, బోధలు వినడం వల్ల, వాటిని ఆచరించడం వల్ల మా జీవితంలో ఎంతో మార్పు, ఎంతో లాభం సిద్ధించిన శుభములు చేకూరినాయి. కాబట్టి
ఆయనకు గురుదక్షిణగా ఏదైనా ఇచ్చుకుందామని చెప్పేసి చాలా మంది అప్పుడు బంగారు కాసులు ఉండేవి, బంగారు నాణాలు కానీ, బంగారు వస్తువులు కానీ, ఆభరణాలు కానీ ఇవన్నీ తెచ్చిచ్చేవాళ్ళు. తెచ్చిస్తే ఆయన ఎవరు సామాన్యుల మనలాంటి వల్ల ఏమన్నా? తులసీదాస్ సాక్షాత్ పరమాత్మ యొక్క శ్రీరామచంద్రుడనే మాణిక్యమే లభించింది ఆయనకు. ఇంకా ఏ మాణిక్యాలు మనలో ఏం పడతాయి, ఏం ఉపయోగం అవుతాయి? నాకు ఇవన్నీ ఏమవసరం స్వామి, నాకేం అక్కర్లేదు, మీరు దాన్ని ఉపయోగించుకుంటే మీకైతే ఉపయోగపడుతుంది, మాకేం కావాలి? 3 పుట్ల పెరిగడు అన్నం కావాలి, నిరంతరం భగవత్ చింతన చేసుకోవాలి, అంత తప్ప మాకు ఇంకేం అవసరం. కట్టుకోవడానికి ఎప్పుడో ఒక బట్ట ఉంటే చాలు, ఇంతకుమించి మాకు అక్కర్లేదు. ఇవి ఎక్కువ ప్రభు కావడం వల్ల కూడా మాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి ఆ విధంగా ఏవైనా వస్తువులు లేదా ఆభరణాలు ఇటువంటివైనా తెచ్చిస్తే తిరస్కరిస్తున్నాడు. కానీ వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అనేటువంటి ఇష్టం ఉంటుంది. మా గురువు గారికి ఇట్లా ఇచ్చి సంతోషం పడాలి, ఇస్తేనే మాకు తృప్తి అవుతుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఇట్లా ఇస్తే తీసుకోవడం చెప్పేసి ఏం చేస్తున్నారు, బంగారు హారతి ఇచ్చేది, బంగారుది గంట కొట్టేది, అలాగే హారతి ప్లేట్, అలాగే ఉద్దరిని ఉంటది కదా, ఉద్దరిని బంగారుది లేదా వెండిది, లేదా పంచపాత్ర ఉంటుంది కదా, ఆ పంచపాత్రను వెండితోనో బంగారుతోనో చేసి ఇచ్చేది. ఆ రామచంద్ర ఫోటో ఉంటది, ఆ ఫోటోకి హారం లాగా ఒకటి ఏదైనా బంగారుదో వెండిదో ఇట్లా ఇచ్చేది. మీకు కాదులే స్వామి, ఇది పూజా సామాగ్రి కింద ఉపయోగించుకోండి, దీపాలు పెడతారు కదా, ఆ దీపాలు దీంట్లో పెట్టండి అని చెప్పేసి వెండివి ఇంత పెద్దవి తెచ్చిచ్చేది. ఇంకా దేవుని కోసం ఇస్తున్నారు, నా కోసం ఏం కాదు కదా అని చెప్పేసి తీసి పెట్టుకో అన్నాడు. ఆ విధంగా వచ్చిన భక్తుల్లో కొంతమంది అందరూ మంచి భక్తులే ఉంటారా ఏంటి? నేను పోతూ బాగా రామాయణం చెప్తారు ఎందుకు కానీ, అట్లన్నా వస్తే నువ్వు బాగుపడతావని చెప్పేసి కొంతమంది వేరే దాని ఉపయోగం పిలుచుకొని వస్తాం కదా, అలా పిలుచుకొచ్చిన వాళ్ళు చూశారు. చూసి ఓహో వీళ్ళ ఇంట్లో బంగారు ఇవన్నీ ఉన్నాయి, పాత్రలు ఇవన్నీ, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ముందుగానే సామాన్యులు అంటే భక్తులు ఏం వేస్ట్ కదా, వీళ్ళకి సద్వినియోగం చేసుకోలేరు, వీటి విలువ తెలియదు. చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదితే ఏం తెలుస్తుంది, చెవిటి వారి ముందు సంకీర్తనలు పాడితే ఏం తెలుస్తుంది కదా, గుడ్డివాని ముందు భరతనాట్యం చేస్తే అర్థమవుతుందా? అట్లా దీని విలువ తెలియని వాళ్ళ దగ్గర దీని ఇవి ఉంటేనేం లేకపోతేనేం, మాకు వీటి విలువ తెలుసు, మా దగ్గర ఉంటాయి, బాగా బాగా పెట్టుకుంటాం అని చెప్పేసి ఒక 4 దొంగలు ప్లాన్ చేసుకున్నారు. చేసుకుని ఒక రోజు రాత్రి ఆశ్రమంలోకి ఎంటర్ అయినారు. ఆ కుటీరంలో వాళ్ళు ఒక పక్క పడుకుని నిద్రపోతుంటారు, దేవుని మందిరం ఉంటుంది లోపలే. వాళ్ళు నిద్రపోతుంటే శుభ్రంగా లోనికి ప్రవేశించినారు. రత్నావళి మరియు తులసిదాస్ నిద్రపోతున్నారు, ఇంకా 4-5 మంది భక్తులు ఉన్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు. వీళ్ళు 4 కూడా ప్రవేశించినారు. ప్రవేశించి ఆ బంగారు ఆభరణాలు లేదా దేవునికి ఫోటో వేసిన ఆభరణాలు, ఆ ఉద్దరిని, హారతి ఇచ్చే ప్లేటు, వెండి ఇవి ఉన్నాయి కదా దీపాలు పెట్టేటివి, అవన్నీ కూడాను మూటలోకి వేసుకున్నారు. ఒక సంచిలోకి వేసుకొని భుజం మీదకి వేసుకున్నారు. భుజం మీదకి వేసుకొని చిన్నగా అడుగులు వేస్తూ బయటకు వచ్చినారు. బయటకు వచ్చేటప్పటికి అలా కొద్దిగా అటు దూరంగా దృష్టి సారించి చూస్తే చీకట్లో 2 వ్యక్తులు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గర కూడాను గన్స్ ఉన్నాయి. ఆంగ్లేయులు ఉన్నారు చూడండి, ఆంగ్లేయుల దగ్గర ఆంగ్లేయులు ఉంటారే అలా సైనికులు ఉన్నట్ల క్యాప్ పెట్టుకున్నారు, గన్ పట్టుకున్నారు, అటు ఇటు సంచరిస్తున్నారు. ఆశ్రమానికి కాపలా కాస్తున్నట్టుగా వీళ్ళకి అర్థమైంది. వాళ్ళు బయటికి పోతే తుపాకులు తీసుకుని కాల్చి పడేస్తారు, పిట్టలు కాల్చినట్లు అని చెప్పేసి బయటికి పోకుండా వాళ్ళు ఎక్కడన్నా అట్లా పక్కకు పోతే చిన్న జారుకుని వెళ్ళిపోదామని చెప్పేసి కాసుకొని ఉన్నారు. పోనీకి అస్సలు అవకాశమే లేకుండా అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి పోరు, అక్కడే తిరుగుతున్నారు ఇద్దరు. ఇట్లా 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 తిరుగుతూనే ఉన్నారు క్రాస్ గా. ఇంకా సేపట్లో వెళ్తారు, ఇంకా సేపట్లో వెళ్తారు, ఇంకా సేపట్లో వెళ్తారని చూస్తున్నారు. వీళ్ళకు లోపల పాస్ టాయిలెట్ 2 స్టార్ట్ అయినాయి. ఏం కానీ లేదు, పోనీకి లేదు, అట్లే బిగబట్టుకొని ఉన్నారు. తెల్లవారి వచ్చేస్తుంది, కరెక్ట్ గా బ్రహ్మముహూర్తం ప్రవేశించింది. లోపల వాళ్ళిద్దరు కూడాను మేల్కున్నారు, నిద్ర లేచినారు. నిద్ర లేస్తే
బయట వాళ్ళు బయటకు పోదామని చూస్తే బయట వీళ్ళిద్దరు ఉన్నారు, లోపలేమో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు మేలుకున్నారు. బయటి వాళ్ళ దృష్టిలో పడినామా కాల్చి పడేస్తారు, ప్రాణాలకే ముప్పు. లోపల ఉండే వాళ్ళ కాళ్ళ మీద పడతామా ప్రాణాలను బతుకుతాం అని చెప్పేసి వెంటనే వాళ్ళిద్దరి దగ్గర పోయి కాళ్ళ మీద పడి క్షమించండి స్వామి, పొరపాటు చేశామన్నారు. ఏం చేశారయ్యా, ఏమయ్యా, ఏముంది, ఏం జరిగింది చెప్పండి అని. ఏం చేయమంటారు స్వామి, మేము బుద్ధి తక్కువయ్యి మీ ఆశ్రమంలో ప్రవేశించి ఈ బంగారము వెండి ఇవన్నీ దేవుని సామాగ్రి ఉంది కదా, అవి తీసుకెళ్దాం అనుకున్నాం. మేము పేదరికంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళం, అవి తీసుకెళ్లి వాటితో మేము సుఖంగా జీవిద్దామని భావించినాము, మా ఫ్యామిలీస్ కి కాపాడుకుందామని. కానీ తెలివి తక్కువతనానికి తగిన శిక్ష వేశారు మీరు. మాకు తెలియదు మీకు రక్షక భటులు ఉన్నారని, మీ ఆశ్రమాన్ని కాపాడుతూ ఉండడానికి 2 రక్షకులు ఉన్నారని మాకు తెలియదు. వాళ్ళ చేతుల్లో గన్స్ కూడా ఉన్నాయి, తుపాకులు. మమ్మల్ని మీరే కాపాడాలి, వాళ్ళకి చెప్పొద్దండి స్వామి, దయచేసి మేము తెలియక ఏదో తప్పు చేశాము, ఒకసారి ఎప్పుడు ఇట్లా చేయము స్వామి, మమ్మల్ని కాపాడండి, వాళ్ళ దృష్టిలో పడనీయకుండా చూడండి అని చెప్పేసి కాళ్ళ వెళ్ళబడి ఏడుస్తున్నారు. అదేందయ్యా, నాకు తెలియకుండా ఎవరున్నారయ్యా అన్నాడు ఆయన తులసీదాస్. ఏమో స్వామి, మాకు తెలియదు, బయట ఉన్నారు స్వామి, ఇద్దరు కాసుకొని. అర్ధరాత్రి నుంచి ఎప్పుడు పక్కకు పోతారా పోదామని చూస్తూనే ఉన్నాము, ఇంతవరకు వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. ఎవరు ఉన్నారా? అవును స్వామి, ఇప్పుడు కూడా ఉన్నారు స్వామి, చూడుకోండి. బయటకు వచ్చి చూస్తే ఎవరూ లేరు. అప్పుడు రామచరిత మానసు రాసినటువంటి తులసీదాస్ కి అర్థమైంది. ఏమర్థమైంది? రామలక్ష్మణ్ అలాగా కాపలా కాశాడు అని. రామలక్ష్మణులు ఇద్దరు కూడాను నా ఆశ్రమానికి మాకు కాపలా కాసారా అని చెప్పేసి ఎంతగా ఆశ్చర్యపోయాడో, ఎంత భక్త పరాధీనుడైనాడప్ప. నా రామచంద్రుడికి ఎంత పని పెట్టానని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు గారుస్తూ, ఒకవైపు ఆనందం ఒకవైపు బాధ. నా రామచంద్రుడికి నిద్ర లేకుండా రాత్రంతా రామలక్ష్మణులకి ఇద్దరికి నేను పని పెట్టేశానే అని బాధపడ్డాడు. ఒకవైపు నన్ను రక్షించడానికి ఉన్నారన్నమాట అని ఒక సంతోషం. ఆ ఇద్దరు బయట నుంచి లోపలికి వెళ్ళి ఆ నలుగురు పాదాల మీద పడి ఏడుస్తుంటే, అయ్యా బాబు, మీరెందుకు పాదాల మీద పడి ఏడుస్తారయ్యా, పుణ్యాత్ములు మీరు రామచంద్రుని దర్శనం చేసుకున్నారయ్యా, రామలక్ష్మణుని దర్శనం చేసుకున్న వాళ్ళు మీరు పుణ్యాత్ములు, దొంగలు కాదని చెప్పేసి వీళ్ళిద్దరు సాష్టాంగపడ్డారు. వాళ్ళకు దిక్కమొహాలు చూస్తున్నారు ఎవరెవరు, ఇదేంటి పరిస్థితి అని. అవును నాయన, మాకెవరు రక్షభటులు లేరు, మేమంత ధనవంతులము కాదు, వాళ్ళని పోషించేంత వాళ్ళము కాదు, వాళ్ళని ఎప్పుడు ఇంతవరకు చూడలేదు. మేమేదో భిక్షగాళ్ళము, 4 ఆశ్రమాల దగ్గర పోయి ఏదో భిక్ష తెచ్చుకొనేసేసి దాన్ని వండుకొని తిని ఏదో రామకథ చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. మాకెవరు రక్షపడి ఉంటారు నాయన? ఆ రామచంద్రుడే, ఆ లక్ష్మణమూర్తియే వచ్చి రాత్రంతా మాకు వాళ్ళు నిద్రపోకుండా ఇక్కడే కావలే కాస్తూ మాకు రక్షించినారన్నమాట. వాళ్ళని దర్శించుకున్న భాగ్యం మీది, మీరు పుణ్యాత్ములు అని చెప్పేసి సాష్టాంగపడి నమస్కారం చేస్తే వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అవుతుంది. అరే ఎంత తప్పు చేశాము. మహాత్ములు ఏకంగా రామలక్ష్మణులు ఇద్దరే వచ్చి, సాక్షాత్తు పరమాత్ముడే వచ్చి వీళ్ళ ఆశ్రమానికి కావలి కాస్తున్నారంటే ఈ మహాత్ముడు ఎంతటి వాడు. ఇతనిగా మేము మోసం చేయాలనుకున్నది. అసలు ఇలా మోసం చేసి తీసుకెళ్తే పోయి తింటే మాత్రం బతుకుతామా? భార్య పిల్లలు సంతోషంగా ఉంటామా? సంసారం నిలబడుతుందా? చిచి చిచి, ఎంత తప్పు చేశాము స్వామి, మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి సాష్టాంగపడి నమస్కారం చేసి క్షమించమని ప్రార్థిస్తారు. మమ్మల్ని శిష్యులుగా చేసుకోండి, మీ దివ్య ఆశీర్వాదం ఉంటే చాలు, మేము ఎట్లా బతుకుంటాం స్వామి అని చెప్పేసి అర్థిస్తారు. ఆశీర్వదించమని, క్షమించమని. దాంతో వాళ్ళు ఆ స్వామివారి ఆశ్రమం భరించే పక్కడే ఉండమ్మా, పిలుస్తానులే, కూర్చోండి. ఆ విధంగా వాళ్ళ నలుగురికి కూడాను మంత్రదీక్ష ఇచ్చి రామనామాన్ని బోధించి మంత్రోపదేశం చేసి, ఇలా దొంగతనం చేసినో దోపిడీ చేసినో సంపాదించిన డబ్బు ఎంత పాపం నాయన, కష్టమైనా పర్వాలేదు, చక్కగా పని చేసుకుని 10 రూపాయలే కానిలే కష్టపడి సంపాదించింది ఎంతో విలువైంది, ఆరోగ్యదాయకము. దొంగతనం చేసియో దోపిడీ చేసియో అన్యాయం చేసో లేదంటే మోసం చేసో లేదంటే అవినీతికి పాల్పడియో సంపాదించిన డబ్బు ఎప్పటికీ నీకు నిలబడదు. దుఃఖానికి దారి తీస్తుంది, అశాంతికి దారి తీస్తుంది, అపకీర్తికి దారి తీస్తుంది, అనారోగ్యానికి దారి తీస్తుంది. ప్రజలలో మీకు
చెడ్డ పేరు తెచ్చేదానికి దారి తీస్తుంది నాయన. ఇది మానుకోండి. భగవన్నామము శ్రీరామనామం జపం చేస్తూ ఉంటే అనేక జన్మాలుగా చేసిన కర్మ అంతా కూడా సమసిపోయి నీ జీవితం సుఖపదంలో, సుఖమైన పథంలో అంటే మార్గంలో కొనసాగుతుంది. నీకు, నీ కుటుంబానికి, మీ పిల్లలకు అందరికీ కూడా నా రామచంద్రుడు సర్వరక్షకుడే కాపాడుతాడు. రామనామం జపం చేసుకుంటూ ఆనందంగా జీవనం సాగించండి నాయన అని చెప్పేసి వాళ్ళని పంపించి వేస్తారు. ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తులసిదాస్ ఏం చేస్తారు తెలిసినా? ఇదే మనం తెలుసుకోవాల్సింది. ఈ టాపిక్ కోసం ఇదంతా చెప్పింది. అపరిగ్రహ. అపరిగ్రహం అంటే అపరిగ్రహం. అపరిగ్రహం అంటే కూడబెట్టకుండా ఉండడం. ఆ ఉండే వెండి పాత్రలు, బంగారు ఏమైనా ఉన్నాయో అవి కూడాను ఇవి ఉండబట్టే కదా నా ఆశ్రమానికి దొంగలు వచ్చింది. ఇవి ఉండబట్టే కదా నా రామలక్ష్మణులకు నిద్ర లేకుండా చేసింది. ఇవి ఉండబట్టే కదా ఆ నలుగురు దొంగలకు ఆశ పుట్టించింది. ఇవే లేకపోతే వాళ్ళకు అవమానం ఉండేది కాదు, రామలక్ష్మణులకు అశాంతి ఉండేది కాదు, నిద్ర లేకుండా చేసే దుస్థితి ఉండేది కాదు కదా అని చెప్పేసి ఏం చేస్తాడు? ఆ విలువైన పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మొత్తం ఎవరైతే పేదగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ దొంగలకే ఇచ్చి పంపించేస్తారు. మీరు ఎట్లా పేదవాళ్ళు అంటారు కదా, తీసుకుపోండి, విరుసు తమ్మడానికి ఇచ్చి పంపించి బతుక్కోపండి. ఆ విధంగా మహాత్ములైనటువంటి వాళ్ళు చాలా సింపుల్ గా జీవించినారు. ఏవి కూడబెట్టే ప్రయత్నం చేయాల. అలా కూడబెట్టినంత అశాంతికి దారి తీస్తుంది. వారిని రక్షించుకోవడం కోసము, నన్ను రక్షించడం కోసము భగవంతునికి, వారిని రక్షించుకోవడం కోసం నాకు, నన్ను రక్షించడం కోసం భగవంతునికి లేని లంపట అని చెప్పేసి మహాత్ములైనటువంటి వాళ్ళు కూడబెట్టారు. ఆ రోజుకు ఆ రోజు ఏదో చూసుకుంటారు, తింటారు, ప్రశాంతంగా భగవత్ సంకీర్తన, భగవన్నామస్మరణ, సద్గ్రంథ పారాయణ, భజన, సత్సంగము ఇలాంటివి చేసుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తారు. నిద్ర వచ్చేంత వరకు హాయిగా నిద్రపోతారు. నిద్రలో మెలకు వస్తే రామనామమే నోటికి వస్తుంది, శివనామమే నోటికి వస్తుంది. మళ్ళీ పొద్దున్న లేస్తానే నామంతో, భగవన్నామంతో నిద్రలేస్తారు. చేతనైనంతగా భగవంతునికి పూజలు పుష్పాలతో అర్చిస్తారు, ఆరాధిస్తారు, స్తోత్రాలు చేస్తారు. మళ్ళీ దైనందిన కర్మ ఇదగనే సత్సంగము, సద్గ్రంథ పారాయణము, సంకీర్తనము, సద్బోధ ఇలాంటి కార్యక్రమాలతోనే 24 గంటలు గడిపేస్తారు. వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు, వాళ్ళు జ్ఞానులు అవుతారు, వాళ్ళు పరమాత్మకు ప్రీతిపాత్రులు అవుతారు, ఆంతరంగిక భక్తులుగా తయారవుతారు. అలాంటి మహాభక్తుల్లో కోవకు చెందినటువంటి వారే దామాజీ పంత్ అని పేరున్నారా మీరు? దామాజీ పంత్ వినలేదు కదా? లేదండి. ఈ దామాజీ పంత్ అనేటువంటి వారి యొక్క జీవిత సంఘటన చెప్పేసి నేను ముగిస్తాను ఈరోజు. మంగళవేధ అని మహారాష్ట్రలో ఉంది, పండరీపురానికి సమీపంలో. పండరీపురంకు దగ్గరలోనే మంగళవేధ అనేటువంటి ఊరు. ఆ ఊరిలో దామాజీ పంత్ అనేటువంటి పరమ భక్తుడు ఉండేవాడు. అతడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి. అంటే బీదరు నవాబు యొక్క ఆస్థానంలో ఇతడు అత్యున్నత స్థానం కలిగినటువంటి మామల్తాదార్, జమీందారు లాగా శిస్తు వసూలు చేసేటువంటి మామల్తాదారుగా ఉంటారు. బీదర్ నవాబుకి ఇతడు అసిస్టెంట్ లాగా, సర్వెంట్ లాగా ఉంటాడు. ఆ మంగళవేధ మండలానికి అంతరికి కూడాను అతడు అధికారి. అయితే తాను ఎప్పుడే గాని అధికార చలాయిత్వం అనేది ఉండేదే కాదు. అతని భార్య పేరు సావిత్రిబాయి. దామాజీ పంత్ భార్య పేరు సావిత్రిబాయి. వాళ్ళిద్దరే జీవనం సాగిస్తూ ఉంటారు. వాళ్ళు కూడాను ఏదైనా వ్యవసాయం చేయడమా లేదా ఏదైనా వర్క్ చేసి ఆ వచ్చిన దాంతోనే వాళ్ళు కుటుంబ పోషణ చేసుకునేవాళ్ళు. నమస్కారం. అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే ఉపయోగించుకొని మిగతాది ఎప్పటికప్పుడు దానం చేసేటటువంటి వాళ్ళు.
మిగిలించుకోరు. ఈరోజు జరిగిపోయింది, రేపటి కదా రేపు చూద్దాం అని చెప్పేసి వాళ్ళు నిశ్చింతగా ప్రశాంతంగా పాండురంగ నామాన్ని జపం చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ, భగవద్గీత పారాయణం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని ఇద్దరు కూడాను గడుపుతూ ఉండేవాళ్ళు. అప్పట్లో ఒక సందర్భంలో ఆ మండల పరిధిలోనే ఉన్నటువంటి పండరీ క్షేత్రం పేరు విన్నారు కదా మీరు. ఆ పండరీ క్షేత్రంలో విపరీతమైనటువంటి కరువు తాండవం చేసింది. ఆ కరువు ప్రభావం చేత అక్కడ ఉండేటువంటి చెట్లన్నీ ఎండుకుపోయినాయి, పంటలన్నీ ఎండుకుపోయినాయి, నీళ్ళన్నీ ఎండకపోతున్నాయి, పశుపక్షాదులకు తిండి లేదు, జనాలకే తిండి లేదు. చిన్న చిన్న పిల్లలందరూ చచ్చిపోతున్నారు అంతేగా, భోజనాలు లేక చాలా అలమటిస్తున్నారు. అలా అలమటించేటప్పుడు ఒక బ్రాహ్మణుడు, ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి 5 మంది సంతానం. 5 మంది సంతానంలో 3 చనిపోయారు, 2 పిల్లలు వాయిస్ ఉన్నారు. కట్ అవుతుంది గురుగారు. హరి ఓం, వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తుంది సార్. 2 పిల్లలు, తన భార్య. అయితే వాళ్ళకు కూడాను తిండి పెట్టలేని స్థితి. తిండి పెట్టలేకనే 3 చనిపోయినారు. ఇంకా తన భార్య పిల్లలు ఎలా పోషించగలను అని చెప్పేసి తిండి లేక అలమటిస్తూ ఎండిగపోయినటువంటి అలాగే వస్తుంది, అలాగే వస్తుంది. అందరికీ అలాగే వస్తుందా? లేదు సార్. వినబడుతుందండి. మాకు మంచిగా ఉంది. తాతగారు మీరు ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. మాకు బాగానే వినబడుతుంది. అందరికి బాగానే వినిపిస్తుందంట స్వాములు. టవర్ ఏమన్నా బాగా వచ్చేటట్టు కూర్చోండి రంగస్వామి గారు, రంగారెడ్డి స్వాములు. సరే, ఆయా పేద బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, తన భార్యను 2 పిల్లల్ని పోషించుకునే చేతగాక, వాళ్ళను చూడలేక తన్ను తాను కాపాడుకుందామని చెప్పేసి ఆ పండరీపురాన్ని వదిలేసి మంగళవేధాకు వస్తాడు. మంగళవేధాకు వచ్చేటప్పటికి బాగా అలసిపోయి ఉన్నాడు. ఒక అరుగు కనపడింది ఇంటి ముందర, ఒక ఇంటి ముందర అరుగు మీద సొమ్మసిల్లి పడిపోయినాడు. ఆ ఇల్లు ఎవరిదా అంటే దామాజీ పంతుది. ఆ దామాజీ పంత్ చూశాడు. చూసి అయ్యయ్యో పాపం అని చెప్పేసి శీతలోపచర్యలు చేసి అతన్ని మేలుకొల్పి. వినిపించడం లేదు గురువు గారు, వినిపించడం లేదు. లేదు అట్లాగే ఉందా? తాతగారిని లెఫ్ట్ అయితే తాతగారు మళ్ళీ వస్తే సరిపోతుంది సార్. అది కూడా వినిపించదేమో సార్ ఆయనకి. మాకు బాగానే వస్తుంది రంగారెడ్డి తాతగారు. రంగారెడ్డి స్వాములు ఒకసారి లెఫ్ట్ అయ్యి రండి, అందరికి బాగానే వినిపిస్తుందంట. లేదంటే రేపు చెప్పుకుందామంటారా? టైం అయిందా? ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందా? చెప్పండి చెప్పండి. చెప్పండి సార్. సరే, ఆ విధంగా మంగళవేదాకు వచ్చేసి ఒక ఇంటి ముందర పడిపోయాడు కదా ఆ బ్రాహ్మణుడు. ఆ ఇల్లు దామాజీ పంతుదే. దామాజీ పంత్ వచ్చి చూసి అయ్యో పాపం అని చెప్పేసి మొహం మీద నీళ్లు చల్లి శీతలోపచర్యలు చేసి మేలుకొల్పినాడు. ఏం నాయన విషయం ఏమిటి అంటే, ఈ విధంగా స్వామి బతకడం కష్టమయ్యింది, పండరీ క్షేత్రంలో పరమ కరువు ప్రవేశించింది, నా 3 పిల్లల్ని పోగొట్టుకున్నాను, చనిపోయినారు తిండి పెట్టలేక, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇంకా భార్య ఉంది, వాళ్ళని పోషించుకోలేక నన్ను నేను కాపాడుకుందామని చెప్పి స్వార్థంతో ఈ ఊరికి వచ్చాను. చాలా ఆకలిగా ఉంది, నిస్సత్తువుగా ఉంది స్వామి అన్నాడు. అవునా, సరే స్వామి మీరేం బాధపడద్దండి, నేను భోజనం ఏర్పాటు చేస్తాను, మీరు స్నానం చేసి రండి అని చెప్పేసి స్నానానికి ఏర్పాటు చేశారు. వాళ్ళు పోయి స్నానం చేశారు. స్నానం చేసి వచ్చి కూర్చున్నారు. కూర్చోగానే భోజనం వడ్డించినారు. అది కూడా పంచభక్ష పరమాణాలు పెట్టినాడు. చాలా పేదవాడు కదా, చాలా రోజుల నుంచి భోజనం లేదంట అని చెప్పేసి సావిత్రిబాయి ఎంతో ఎంతో భక్తితో, ఎంతో ప్రీతితో, అతిథి దేవోభవ అనేటువంటి భావంతో అందులో
ఆకలితో ఉన్నటువంటి వాళ్ళు కదా, చక్కగా భోజనం పెట్టాలని చెప్పేసి పంచభక్ష పరమాన్నాలు చేసి పెట్టింది. చేసి పెడితే అతడు తినకుండా ఏడుస్తున్నాడు. అది పెడితే చూసి ఏడుస్తున్నాడు. దామాజి పంతుకి చాలా బాధ అయింది. ఎందుకు స్వామి ఏడుస్తున్నారు? ఏమైనా లోపం జరిగిందా? ఏమైనా తప్పు చేశామా అడిగాను. చెప్పండి. ఏం లేదు స్వామి, నా స్వార్థం కొద్దీ ఇంత దూరం వచ్చాను, భోజనం దొరికింది, నా భార్య పిల్లలు ఏమీ తినలేదు స్వామి. చాలా రోజుల నుంచి ఎండకపోయి ఉన్నారు, వాళ్ళు గుర్తుకొస్తున్నారు, వాళ్ళకు భోజనం పెట్టకుండా నేను ఎలా తినాలి అని అనిపిస్తోంది, చాలా క్షోభగా ఉంది, తినబుద్ధి కావట్లేదు అన్నాడు. ఓ, దాని గురించి చింతపడుతున్నారా? మీకేం పర్లేదు స్వామి, మీరు చక్కగా భోంచేయండి, నేను మళ్ళీ మీ కుటుంబ సభ్యుల కోసం కావాల్సినంత భోజనాన్ని లేదా ధాన్యాన్ని ఇస్తాను, నిశ్చింతగా మీరు తీసుకెళ్తారు, ప్రశాంతంగా భోంచేయండి ఇస్తాను, మీరు భోంచేస్తే మాకు అదే తృప్తి అన్నారు. అవునా స్వామి, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇస్తారా? తప్పకుండా ఇస్తాను, భోంచేయండి. అలాగే స్వామి అని చెప్పేసి తృప్తిగా భోంచేస్తాడు. భోజనం అయిన తర్వాత విషయం అంతా తెలుసుకున్నాడు. తెలుసుకొని వాళ్ళకి ఎంత ధాన్యం కావాలనో వాళ్ళ ఇంటికి సరిపడేంత ధాన్యాన్ని ఓ సంవత్సరం పాటు మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు కూర్చొని తిన్న ఇబ్బంది లేకుండా అంత ధాన్యాన్ని ఇచ్చాడు. ఆ ధాన్యాన్ని తీసుకొని ఓ బండి కూడా ఇచ్చాడు. ఎత్తుకపోలేవు నువ్వు అనేసి బండి కట్టించి ఆ బండిలోకి అవన్నీ ఎత్తించేసి అతన్ని కూర్చోబెట్టి పంపించాడు. ఆ పాండురంగ స్వామి మీకు మీ కుటుంబ సభ్యులు చల్లగా కాపాడుగాక నాయన అని చెప్పేసి ఆ పేద బ్రాహ్మణుడు ఆశీర్వదించి వెళ్తాడు. ఆ విధంగా వాళ్ళు ఆశీర్వదించి వెళ్తుంటే భగవన్ నామామృతాన్ని పానం చేసుకుంటూ ఆ పాండురంగ స్వామినే ఆ పేద బ్రాహ్మణులో చూస్తూ వాళ్ళు తృప్తిగా ఇంట్లోకి వెళ్ళిపోతారు. తర్వాత హరి ఓం. హరి ఓం సార్. హరి ఓం సార్. ఎవరికి సరిగా వినపడడం లేదంట? రంగారెడ్డి గారు. అందరూ అట్లా ఉన్నారు కదా? సరే, వినపడతా రేపు చెప్పుకుందాంలేండి. యాలో అంత డిస్టర్బెన్స్ గా ఉంది. వినిపిస్తా ఉంది సార్ స్వామి. కొంత వినిపిస్తుంది, కొంచెం రావట్లేదు. ఎందుకు సగానికి సగం మంది వెళ్ళిపోతున్నారు యాలో? ఏం జబ్బో ఏమో, మొబైల్కి వచ్చినట్లే. సరే, ఉంటాను. అందరికీ ప్రణామాలు.